చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో వర్మకు టీడీపీ నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. 3 మండలాల్లోని తన మద్దతుదారులతో వర్మ సమావేశమయ్యారు. రేపు తమ అధినేత చంద్రబాబును కలిసి తన నిర్ణయం ప్రకటిస్తానని అంటున్నారు. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. టీడీపీ పొత్తులో భాగంగా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగిన తర్వాత అక్కడ ఒక్కసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ శ్రేణులు బొగ్గుమన్నాయి. ముఖ్యంగా ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతలందరూ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని మాజీ ఎమ్మెల్యేని వర్మని ఆహ్వానించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కార్యక్రమం కూడా ముగిసిన తర్వాత కార్యకర్తలు తమ ఆవేదన కూడా వ్యక్తపరిచారు. అయితే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కూడా మాజీ ఎమ్మెల్యే వర్మను కూడా పిలవడం అయితే జరిగింది. అయితే రేపు ఇక్కడ కార్యకర్తల మనోభావాలన్నీ కూడా వెల్లడించడానికి చంద్రబాబు దగ్గరికి వెళ్ళేందుకైతే సిద్ధమయ్యారు. ఇప్పుడు తాజాగా ఈరోజు ఏం జరిగింది ఏంటి, రేపు ఏం చేయబోతున్నారు, ముఖ్యంగా ఈరోజు ఆత్మీయ సమావేశం పెరిగి జరిగిన దాంట్లో వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తపరిచిన పరిస్థితుల్లో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, రేపు చంద్రబాబుతో ఏం చెప్పారు? నేను నిమిత్త మాత్రమే వేళ కార్యకర్తల సమావేశం పెట్టుకుని నన్ను పిలిచారు. వారి యొక్క మనసులో ఆవేదన, ఆక్రందన, బాధ వ్యక్తపరిచారు. ఈ వ్యక్తపరిచిన విధానాలన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసిన తర్వాత ఆయన చెప్పిన విధానాన్ని బట్టి మా నిర్ణయం. ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా ఏమని కోరుకున్నారు, ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి వర్మని ఇండివిజువల్గా మేము గెలిపించుకుంటాం, స్వతంత్రంగా పోటీ చేసినా సరే అన్న ఒక భావనలన్నీ వ్యక్తపరిచిన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎంచేత నాకు ఇంత కుటుంబం, ఇంత సైన్యం ఉన్నందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. ఎంచేత నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది. అవన్నీ కూడా ఆయనతో చర్చిస్తాం. మీ అధినేత అంటే మీకు ఇప్పటివరకు పార్టీ మీరు చేసినటువంటి కృషి 22 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉంటున్నారు, టీడీపీకి ఎనలేని కృషి చేశారు. మీరు ఎటువంటి నమ్మకం ఆశిస్తున్నారు అధినేత? నమ్మకం అంటే కష్టపడే వ్యక్తికి న్యాయం జరిగితే అది పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలం ఉంటుంది. ఏదైతే ఇప్పటివరకు నియోజకవర్గంలో నేను చేసినటువంటి కృషి పూర్తిగా కూడా తనకి మళ్ళీ సీటుని కేటాయించే విధంగా, లేదంటే సముచిత స్థానం టీడీపీలో కల్పిస్తానంటూ హామీ ఇస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో వర్మకి ఏదైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ దిగిన తర్వాత ఆయనతో సహకరించమని వెళ్తారా అన్నది రేపు అధినేత దగ్గర. ఏదైతే ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు తనను కోరుకుంటూ పోటీలో దిగాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నియోజకవర్గ ప్రజలు కోరికలన్నింటినీ కూడా అక్కడ విన్నవించిన తర్వాత అధినేత ఏ సూచన చేస్తారో అది సమ్మతమైతే ప్రజలు, అలాగే ఏదైతే నియోజకవర్గ ప్రజలకు కూడా నిర్ణయం మేరకు వాళ్ళు కూడా ఒప్పుకుంటే ఖచ్చితంగా ప్రజల నిర్ణయం మేరకే నా భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. తన కార్యకర్తలు ఏది చెప్తే తన భవిష్యత్తు నిర్ణయం కూడా ప్రకటిస్తానంటూ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుండి. జనసేన టీడీపీ అసలైన యుద్ధం